అగో నలుగురు చేతుల బందీ అంటే ఆ నలుగురిని గెలిపించిండ్రు. ప్రజలు గెలిపిస్తే ఆడ కూర్చున్నాం తప్ప మమ్మల్ని సీల్డ్ కవర్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళి టప్పాల పంపిస్తే వచ్చి ఇక్కడ వాలలేదు. మేము మీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, మా బాసులు గల్లీలో ఉన్నారు. మళ్ళా చెప్తా ఉన్నాం, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు బాత్రూమ్ కోవాలంటే కూడా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. మాకు అవసరం లేదు. మా ప్రజలు కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం. ఇక కొంతమంది ఈ మధ్యన ఆ పార్టీలో ఇళ్ళకెళ్ళి వచ్చి జమైన ఉమ్మాజకాయగాలు కూడా తయారైనరు. ఇక వాళ్ళ నోటికైతే హద్దు లేదు, మనుషులకు బుద్ధి లేదు. చూస్తున్నారు మీరు. ఇదివరకు గుడిదే నరకుడు. నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇక వచ్చి నరకుడు ఎట్లా అంటే కూడా బాహుబలి వచ్చినట్టు. బాహుబలి నీ బొందబల. ఇప్పుడు ఇదివరకు పార్టీలో ఉంటివి, ఆ పార్టీ అడ్రస్ లేకుండా నువ్వే చేస్తేవి. అప్పుడు ఇట్లే నరకుడు. మేము కేసీఆర్ పార్టీని తుడిచిపెడతాం. ఆ పార్టీ అయిపోయింది. ఆ దుకాణం చదువుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తట్టబుడ చదువుకొని అవతలికి వెళ్ళిపోయినరు. ఇక దిక్కులేక ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇక్కడ అవే డైలాగులు. ఆలోచించుకోవాలా. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మనమేంది, మన బతికేంది, మన లెక్కేంది. బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేటోళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడతా అంటే ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. వారు కూడా ఇక చెప్పాలంటే చాలు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహలు ఎట్లున్నాయంటే, మొన్న ఇక్కడనే ఇదే సమావేశ మందిరంలో కేసీఆర్ గారు రాష్ట్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి 2వ తారీఖు నాడు ప్రగతి నివేదన సభ ఉంది, దానికి తయారు కాండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఆ సభకు సంబంధించిన ప్రచార సామాగ్రిని ఇక్కడ బాక్సుల్లో పెట్టి ఒక్కొక్కరి నియోజకవర్గానికి సంబంధించి పంపించినారు. ఇక్కడ బయట పెడితే ఆ హాల్లోకి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు తీసుకొని పోయినారు. దానికి తెల్లారో కూడా అంటాడు, అందులో ఒక్కొక్క ₹1 కోటి పెట్టి పంపించాడు. అంటే నేనన్న నిన్న అవరవారి కరెక్టే. ఈ డబ్బాలలో నోట్లు పెట్టుడు, సంచులలో నోట్లు పెట్టుడు నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఆ చిల్లర పనులు మీకు మాత్రమే. అలా PhDలు డాక్టరేట్లు చేసిన వాళ్ళు మీరు, కార్లలో నోట్ల కట్టలు కాల్చుకొని దొరికిపోయిన వాళ్ళు మీరు. మీ పక్కనే కదా, కానీ కోదాడ దగ్గరనో ఎన్నో సూర్యాపేట దగ్గర వాళ్ళు ఇలా మాట్లాడతారు పెద్ద పెద్ద గొంతులు. గమ్మత్తు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే మర్చిపోయిన అనుకుంటారు అందరూ. సడన్గా వీళ్ళేదో హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే దిగొచ్చిన సర్వసంగ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కడు మర్చిపోయినారు. అప్పుడే అందరు ఇది డిజిటల్ జమానా. అందరి బొమ్మలు ఉన్నాయి. ఎవరు మర్చిపోలే. అందరి బొమ్మలు ఉన్నాయి. ఎప్పుడు రీల్ తిరగాలనో తిరుగుతుంది, ఎప్పుడు ప్రజలు ఇబ్బల గొడవలను పల్లగొట్టి మళ్ళీ చూపెడతారు. అది నాకు విశ్వాసం ఉంది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.